సందేశంలో మహిళలపై జరుగుతున్న దాడుల్లో సీఎం మమతా బెనర్జీ సందేశంలో మహిళలపై జరుగుతున్న పశ్చిమ బెంగాల్లో మహిళలపై జరుగుతున్నటువంటి దాడుల్లో సందేశంలో మహిళలపై జరుగుతున్న దాడుల్లో సీఎం మమతా బెనర్జీ సందేశంలో మహిళలపై జరుగుతున్న పశ్చిమ బెంగాల్లో సందేశ్కలి అనేటువంటి ప్రాంతంలో జరుగుతున్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ నాయకుల యొక్క అకృత్యాలని ఖండిస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ధర్నాలు నిర్వహిస్తూ ఉంది. వాళ్ళ నరసాపురం పార్లమెంట్లో, భీమవరంలో, ప్రకాశం చౌక్లో ధర్నాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఒక మహిళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలు, అకృత్యాలు, దాని వెనకాల ఉన్నటువంటి మాఫియా తృణమూల్ కాంగ్రెస్ ఏదైతే 12 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అధికారంలో ఉందో, అక్కడ ఉన్నటువంటి మహిళా ముఖ్యమంత్రి చాలా సాధారణమైనటువంటి జీవితం గడుపుతున్నట్టుగా బయటికి కనిపిస్తూనే పశ్చిమ బెంగాల్ని మరొక జమ్మూ కాశ్మీర్ లా, గతంలో జమ్మూ కాశ్మీర్ ఏ విధంగా ఉందో అల్లకల్లోలంగా ఉంది, ఇవాళ సరిహద్దు రాష్ట్రమైనటువంటి పశ్చిమ బెంగాల్ ఆ విధంగా మార్చేటువంటి ప్రక్రియలో మమతా బెనర్జీ గారు నిమగ్నమై ఉన్నారు. ఇవాళ తృణమూల్ కాంగ్రెస్ సంబంధించినటువంటి షాజహాన్ అనేటువంటి ఒక సాధారణమైనటువంటి నాయకుడు సందేశ్కల్ అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి గిరిపుత్రులు ఎవరైతే ఉన్నారో, ఎస్టీకి సంబంధించినటువంటి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భూముల్ని ఆక్రమించడానికి ఒక సొంత ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేసుకుని ఇవాళ అమాయకులైనటువంటి ఆ గిరిపుత్రులందరి మీద కూడా దాడులు చేస్తూ, వాళ్ళ ఇళ్ల మీద దాడులు చేస్తూ, అడ్డొచ్చిన అందరినీ కూడా ఎవరైతే వాళ్ళ ఆడవాళ్ళు ఉంటారో వాళ్ళ అందమైనటువంటి ఆడవాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి తృణమూల్ కాంగ్రెస్ సంబంధించిన కార్యాలయాల్లో వారిని మానభంగం చేస్తూ, వారి భర్తల ముందే, వాళ్ళ పిల్లల ముందే మానభంగాలు చేస్తూ ఇవాళ ఒక ఘోరమైనటువంటి అకృత్యానికి పాల్పడుతున్నటువంటి సందర్భం. దీన్ని తృణమూల్ కాంగ్రెస్ చాలా సాధారణమైనటువంటి విషయంగా తీసుకుని దీన్ని పట్టించుకునే నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఏదైతే మానవ హక్కులకు సంబంధించినటువంటి సంఘాలు కానీ, గిరిజనుల హక్కులు కాపాడే సంఘాలు కానీ ఇవాళ సందేహకలిలో జరుగుతున్నటువంటి అకృత్యాలను బయటకు తీసుకున్న సందర్భంలో కేంద్రం సీరియస్ అయి ఏదైతే ఈ యొక్క అక్రమార్జన కోసం ఇలాంటి అకృత్యాలకు పాల్పడుతున్న షాజహాన్ అనే వ్యక్తి దాని మీద ఈడీ ఎన్ఫోర్స్మెంట్ విధించినప్పుడు, ఈడీ అధికారులు అక్కడికి వెళ్ళినప్పుడు తన ప్రైవేట్ సైన్యంతో ఈడీ అధికారులను కూడా అడ్డుకునే స్థాయికి ఇవాళ అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క షాజహాన్ అనేటువంటి వ్యక్తి ప్రయత్నం చేశాడు. వాళ్ళ కేంద్రం సీరియస్ అయి సందేశ్కలిని పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్న సందర్భంలో అనేక ప్రజా సంఘాలు ఇవాళ అభ్యర్థిస్తూ ఉన్నాయి. ఏదైతే తృణమూల్ కాంగ్రెస్ అధికారుల పాలనలో ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ని ప్రెసిడెంట్ రూల్లోకి తీసుకురావాలి, అక్కడ ప్రజాస్వామ్యం కూని అవుతా ఉంది, ఆడవారి యొక్క మాన ప్రాణాలకు ఎటువంటి రక్షణ లేదనేటువంటి మాటలు వినపడుతున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీ కూడా గట్టిగా డిమాండ్ చేస్తా ఉంది. తృణమూల్ కాంగ్రెస్ పరిపాలిస్తున్న పశ్చిమ బెంగాల్లో ప్రెసిడెంట్ రూల్ రావాలి, అక్కడ ఉన్నటువంటి సామాన్యుడికి న్యాయం జరగాలి, అక్కడ ప్రశ్నించేటువంటి వారికి ఏ మాత్రమో హక్కు లేనటువంటి వాతావరణం అక్కడ నిర్మాణం అయి ఉంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద కూడా ప్రశ్నిస్తే వాళ్ళందరినీ కూడా చంపేటువంటి వ్యవస్థ అక్కడ నడుస్తూ ఉన్నది. కాబట్టి ఇలాంటి ఏదైతే ప్రజాస్వామ్య వ్యతిరేక నియంత పరిపాలన ఉందో దీన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తూనే ఈ రోజు తృణమూల్ కాంగ్రెస్ పశ్చిమ బెంగాల్లో చేస్తున్నటువంటి మహిళలపై చేస్తున్నటువంటి అకృత్యాలు, అరాచకాలు ఏవైతే ఉన్నాయో వాటిని భారతీయ జనతా పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తూ దేశమంతా కూడా ఒకేసారి ధర్నాలు, మహాధర్నాలు చేయడానికి మా రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు పిలుపు మేరకు ఈ రోజు నర్సాపురం పార్లమెంటరీలో ఈ ధర్నా నిర్వహించడం జరుగుతోంది. ఏదైతే ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయో వారికి రక్షణ కల్పించవలసినటువంటి నాయకులు కానీ, ముఖ్యమంత్రులు కానీ ఈ రోజు చేస్తున్న
గత 12 ఏళ్లుగా ఒక మహిళ సీఎం అని చెప్పుకుంటూ అక్కడ మహిళలపై చేస్తున్నటువంటి అరాచకాలు అకృత్యాలని మనం వింటూనే ఉన్నాం, రోజు చూస్తూనే ఉన్నాం. మరి అలాంటి ఒక మహిళ అక్కడ ముఖ్యమంత్రిగా ఎలా ఉంటుంది అని చెప్పి భారతీయ జనతా పార్టీ నుంచి ఈ రోజు మేము డిమాండ్ చేయడం జరుగుతోంది. ట్రైబల్ ఏరియాలో ఉన్నటువంటి మహిళలకి రక్షణ కల్పించి వెంటనే వారిని ఎక్కడైతే మహిళలు పూజించబడతారో అక్కడ దేవతలు మర్యాద పడతారు అన్నది నానుడి. అలాంటి పూజించే వ్యక్తిగా మహిళలు చూడాలి అంటే వెంటనే తృణమూల్ కాంగ్రెస్ ని పశ్చిమ బెంగాల్లో బర్తరఫ్ చేసి ప్రెసిడెంట్ రూల్ ని అక్కడ పెట్టాలి అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నుంచి మేము అందరం కూడా ఈ రోజు డిమాండ్ చేయడం జరుగుతోంది.